వేసవి మొదలైంది. మంటలు పుట్టిస్తున్న ఎండల నుంచి రిలీఫ్ పొందడానికి ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఐస్ క్రీమ్లు తినేస్తూ ఉంటారు. అయితే టేస్టీగా ఉంది కదా అని లాగిచ్చేస్తే మాత్రం డేంజర్లో పడినట్లే. వరంగల్ నగరంలో కల్తీ ఐస్ క్రీమ్ల దందా ఎక్కువైంది. హానికరమైన రసాయనాలను ఉపయోగించి ఐస్ క్రీమ్లను తయారు చేస్తున్న ముఠా ఓవైపు అయితే, కాలం చెల్లిన బ్రాండ్స్ను ఐస్ క్రీమ్స్ అమ్ముతున్న ముఠాలు మరోవైపు. ఆహార భద్రత ప్రమాణాలు గాలికి వదిలేసి కల్తీ నాణ్యత లేని ఆహార పదార్థాలతో ఐస్ క్రీమ్లను తయారు చేస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో కలవరపెట్టే కల్తీ బేకరీ ప్రోడక్ట్స్, ఐస్ క్రీమ్ తయారీ ప్రోడక్ట్స్ పట్టుపడుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ కాలం చెల్లినవి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. టాస్క్ ఫోర్స్ దాడుల్లో ఎక్స్పైరీ డేట్ వేయకుండా అమ్మకానికి పెట్టిన 93,000 రూపాయల విలువ గల ఐస్ క్రీమ్స్ను సీజ్ చేశారు అధికారులు. అధికారుల తనిఖీల్లో కాలం చెల్లిన ఐస్ క్రీముల దందా వెలుగులోకి రావడంతో వరంగల్ జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐస్ క్రీమ్ కంపెనీలు అన్నీ కల్తీ చేస్తున్నారు. మురికి నీళ్ళు, ఆ జ్యూస్ వేసే ఐస్ కానీ అది అంతా క్వాలిటీ ఉండట్లేదు. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు పిల్లలైనా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి అలాంటి వాటిని క్లోజ్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎక్స్పైరీ డేట్ అయిన వాటిని కూడా అవి తీసేసి అమ్ముతున్నారు. సో అలాంటి గత ఏడాది కూడా వరంగల్లోని ఎనుమాముల మార్కెట్ యార్డ్ సమీపంలో బేకరీ, ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గడువు ముగిసిన కెమికల్స్, కల్తీ బేకరీ ఉత్పత్తులతో పాటు అపరిశుభ్రంగా ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బేకరీ ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్న వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేశారు. 30 రకాల ఐస్ క్రీమ్ ప్రోడక్ట్స్, బేకరీ ప్రోడక్ట్స్ను సీజ్ చేశారు. ఎన్ని కేసులు పెడుతూ ఉన్నా మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా నాయుడు పెట్రోల్ పంపు దగ్గర జరిగిన తనిఖీల్లోనూ కల్తీ ఐస్ క్రీములతో పాటు ఎక్స్పైరీ డేట్ లేని ఐస్ క్రీములు పట్టుబట్టం వరంగల్ వాసుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. చిన్నపిల్లల కాంచి పెద్దల వరకు అందరూ ఐస్ క్రీమ్లు అనేది ఇష్టంగా తింటుంటారు. దానివల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మరి ఇలాంటి జరగకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. చిన్నపిల్లల కాంచి పెద్దల వరకు అందరూ ఐస్ క్రీమ్లు అనేది ఇష్టంగా తింటుంటారు. దానివల్ల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మరి ఇలాంటి